గిరి మండలంలో వెంకటగిరి టౌన్లో అగ్రికల్చర్ ఏడీ గారు మరియు విజిలెన్స్ ఆఫీసర్ అయిన మేము తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఇక్కడ 2 షాపులు చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా నవత ట్రాన్స్పోర్ట్ చెక్ చేయడం జరిగింది. వీటిలో ఎక్కడైతే ఈ షాప్స్ ఉన్నాయో ఫెర్టిలైజర్ షాపులో సరైన రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. అదేవిధంగా వీళ్ళు బిల్ బుక్లో రాసేటప్పుడు వాళ్ళు ఏదైతే వ్యవసాయదారుడికి వ్యవసాయ సంబంధించినటువంటి రైతుకి ఇవ్వాల్సిన బిల్లులో సరైన విధంగా నమోదు చేయట్లేదు అనేది మేము గమనించడం జరిగింది. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్లు చెక్ చేసినప్పుడు అక్కడ ఉన్న స్టాక్కిను రిజిస్టర్లో ఉన్నటువంటి స్టాక్కి వేరియేషన్స్ ఉన్నాయి. దాని మీద స్టాక్ సేల్స్ ఇవ్వడం జరిగింది 2 షాపులకి, శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అండ్ సాయి బాలాజీ ఫెర్టిలైజర్స్. అదేవిధంగా నవత ట్రాన్స్పోర్ట్లో చెక్ చేస్తే నవత ట్రాన్స్పోర్ట్లో కడప ఎయిర్ హౌస్ నుంచి డైరెక్ట్ ఇక్కడ మన వెంకటగిరికి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరిగింది. నవత ట్రాన్స్పోర్ట్లో ఆ విధంగా చేయకూడదనేది దాని మీద అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏడీ గారు. దాని మేరకి వాళ్ళ మీద రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఇది ఫర్దర్గా టోటల్గా ఇక్కడికి వచ్చేదానికి సీజ్ చేసినటువంటి మెటీరియల్ టోటల్గా వచ్చేదానికి 76,98,169 వర్త్ సంబంధించినటువంటి మెటీరియల్ పెస్టిసైడ్స్ కానీ అటు ఎరువులకు సంబంధించినవి కానీ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక షాపులో 67 lakhs అండ్ అబోవ్ అండ్ ఇంకొక షాపులో 11 lakhs సంబంధించినటువంటి మెటీరియల్ స్టాక్ సేల్స్ కింద ఇవ్వడం జరిగింది. ఆ స్టాక్ సేల్ సంబంధించినంతా కూడా పూర్తి వివరాలు అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఏడీ గారు అండ్ జిల్లా ఆఫీసర్ని కలిసి వాళ్ళు రెక్టిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళ అమ్మకాలు జరపాల్సిందని చెప్పి వాళ్ళకి నిర్దేశించడం జరిగింది.